సో మచ్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. ప్రశాంతి కదా మీ పేరు, ఎందుకు మీరు శాంతి అని అంటే ఇండస్ట్రీలో మీ పేరు శాంతి అని ఎందుకు చెప్తారు? అది పర్టికులర్ రీజన్ ఏం లేదండి. నన్ను ఇంట్లో అందరూ శాంతి, శాంతి అని పిలవడము. సో, నాన్న అలానే పిలిచేవాళ్ళు. ఇంట్లో అందరూ శాంతి అనేది అలవాటు. సో, ఇంక అలానే ఇండస్ట్రీలో కూడా శాంతి. శాంతి గారు చూడ్డానికి చిన్నపిల్లల ఇంత క్యూట్ గా ఉన్నారు, మీకు ఎందుకండి మదర్ క్యారెక్టర్? ఏం లేదండి. అంటే మదర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అక్క, వదిన కంటే. ప్లస్ ఇంకోటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది. ఇంత చేసి మనం పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా నాకు ఐ డోంట్ వాంట్ నాకు మనం ఏమైనా చేస్తే వి ఆర్ ద బెస్ట్, మనం చేయగలము అని నిరూపించుకోవాలి కదా. సో అట్లా పక్కన నుంచి ఉండేది ఏమి బట్ ఇక్కడ ఏంటంటే నాకు మదర్ క్యారెక్టర్స్ కి కానీ నాకు లక్కో ఏమో తెలియదు, నా అదృష్టమో దేవుడి దయో, ప్లస్ ఇంకోటి నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశం ఏమో తెలియదు, కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని మంచిగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అంత మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సో అందుకని మదర్ క్యారెక్టర్ అనగానే ఏంటి పెద్ద ఏజ్ వాళ్ళే చేయాలని. ఈ రోజులో మదర్ ఏజ్ డే ఉందండి, చిన్నప్పుడు పెళ్ళైంది, పిల్లలు పుట్టేశారు, యంగ్ మదర్స్ ఉంటారు. సో దేర్ ఇస్ నో పాయింట్. చూస్తున్నాంలేండి, అర్థమవుతుంది మాకు. ఇంకా ఈ ముడేసుకున్నాను. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ షూట్ లో శ్రీవల్లి షూట్ సీతమ్మ, ఇది సీతమ్మ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఇనఫ్ హీరోయిన్ మదరు శ్రీవల్లి మదర్ కంటే సీతమ్మకి ఒక సోల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ కి సోల్ ఉంటుంది. నాకు అసలు ఫస్ట్ డే నాకు ప్రవీణ గారు చెప్పినప్పుడు ఐఎమ్ లైక్ నాకు అసలు ఇది లోపల జీర్ణించిపోయింది ఈ క్యారెక్టర్. అనుకోకుండా ఫస్ట్ నేను చేయలేకపోయాను, తర్వాత మధ్యలో మళ్ళీ అది తిప్పి 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 మళ్ళీ ఐ ఫెల్ట్ లైక్ అయ్యో చేయలేకపోయాను, అనుకోకుండా మిస్ అయిందేమో అనుకున్నా, బాధపడ్డాను కూడా. నేను అది లైక్ ఓపెన్ గానే చెప్తున్నాను, దీంట్లో ఈగో పోవాల్సిన అవసరం లేదు. బికాస్ వన్స్ వీ లవ్ అ క్యారెక్టర్, మనకు క్యారెక్టర్ నచ్చింది అంటే మనం ఎట్లయినా అది చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ మనం చెయ్యగలము అని నిరూపించుకోవాలని ఒక చిన్న ఎంతూజియాజం ఆర్టిస్ట్ ఉంటుంది కదా. సో అట్లా అనుకోని అయ్యో పోయింది కదా అనుకున్నా, బట్ అనుకోకుండా మరి ఎట్లా ఉందో రాసి పెట్టింది, ఇక్కడ రాసి పెట్టింది అంటే తప్పించలేనని ఉంటారు కదా. సో అట్లా అనుకోకుండా మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. అది పాపం నా లక్ అనే అనుకుంటానండి నిజంగా చెప్పాలంటే. బట్ చాలా చాలా మంచి క్యారెక్టర్. ప్రవీణ గారు మళ్ళీ చేస్తావా అని మాట్లాడగానే అసలు వేరే ఆలోచన లేదు, నేను చేస్తా అంతే. కానీ సడన్ గా నాకు ఒక డౌట్, నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కెమెరా ముందు కనపడలేదు. మేబీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేశారేమో, నాకైతే తెలియదు. 2 సినిమాలు చేశారా? బట్ నాన్నగారు ఉన్నంత కాలం ఏమో అప్పటికి మ్యారేజ్ అయింది, సైలెంట్ గా ఆఫ్ స్క్రీన్ ఉండి సడన్ గా ఈ మధ్య కాలంలో ఇంత పాపులర్ ఎలాగా? అంటే ప్యాషన్ ఉండిందా మొదటి నుంచి? తెలియలేదండి టు బి ఫ్రాంక్. అంటే నాకు అర్థం కాలేదు. నాకు తొందరగా పెళ్లి చేసేసుకొని, బికాస్ మైన్ ఈజ్ లవ్ మ్యారేజ్. సో మనం పెళ్ళి అనగానే, ప్రేమ అనగానే ఇంకా ప్రపంచం కనపడదు కదా. సో నాకు ఇంట్లో యాక్సెప్ట్ చేశారా వెంటనే? ఫైట్స్ అయినాయి, కొంచెం యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు జరిగాయిలేండి, ఒప్పించుకున్నాం. చింటూ గారిని ఫస్ట్ ఎక్కడ చూసారు? మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ వీవర్ లైక్ ఫస్ట్ శత్రువులు, తర్వాత ఫ్రెండ్స్ అవుతాం, తర్వాత అది ఇట్స్ లాంగ్ స్టోరీ. దానికి చెప్పాలంటే ఆయన ఉండాలి పక్కన. సో వన్స్ ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు తీసుకుందరు కానీ. సో వీవర్ లైక్, నాకు కెమెరా ఎదురుగా మేడం ప్రామిస్ చేస్తున్నారు, చింటూ గారితో కలిపి మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఓకే. సో ఇంకా బాగా ట్రై చేసి ప్రయత్నాలు చేసి ఒప్పించుకొని అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని. బట్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ ఆడపిల్ల అనగానే చిన్న చిన్న ఉంటాయి కదండి, కొంచెం ఇష్యూస్, అమ్మో నా పిల్ల అక్కడికి వెళ్ళిపోతే. అండ్ ఇంకోటి నా విషయంలో ఏంటంటే మా నాన్న మరీ పొసెసివ్. హోప్ అందరికీ తెలిసే ఉంటది, ఇది కొత్తగా నేను చెప్పేది లేదు, ఇంకా పొసెసివ్ అనమాట. ఆయన ఏమంటాడు, అమ్మో నా కూతురు అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది, పని చేయాల్సి వస్తుందా ఏంటంటే. మా అమ్మ అనేది పని చేయాలి కదా, నేను చేయట్లేదా ఇక్కడ పని, నీ కూతురు వెళ్తే కూడా పని చేయాలి కదా, ఆ మాత్రం పని చేయకుండా ఎట్లా ఉంటారు. సో ఆయన అట్లా ఉండి చిన్న చిన్న వాటికి ఆయన ఎక్కువ కంగారు పడిపోయారు. అలా ఆలోచించి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి. అయినా ఫైనల్ గా ఒప్పించుకున్నాము, పెళ్లి చేసేసుకున్నాం. అండ్ నాకేంటంటే ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. నాకు నేను చెప్తాను కదా, ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, మీకు చెప్పాను కదా. అమ్మో బయటకి వెళ్ళొచ్చా, మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పేసి మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు, అది వేరే విషయం. అంటే నాకు బెరుకు అంటారు కదా, ఇంట్రోవర్ట్ ఇన్ ద సెన్స్ బెరుకు. ముందు వెళ్ళి నేను ఐ కాంట్ జస్ట్, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, యువర్ లైక్ మనం అక్కడ, మీరు అక్కడే ఉన్నారు, మరి మీరు మాట్లాడుతున్నారు అందరితో. ఐ కెనాట్ జస్ట్ డైరెక్ట్లీ కమ్ అండ్ సే హాయ్ టు యూ అన్లెస్ అండ్ అంటిల్ మీరు వచ్చి హలో అండి బాగున్నారంటే నేను మళ్ళీ మాట్లాడేస్తా. ఇట్ ఈస్ నాట్ దట్ నేను వెళ్ళి, అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకోవచ్చు, స్టార్టింగ్ ట్రబుల్ ఇది ఉంటుంది కదా, ఇగ్నిషన్ స్టార్టింగ్ ట్రబుల్, వెళ్ళి మాట్లాడలేను. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మో నాకు సెట్ అవుతుందేమో, నన్ను ఇంకెవరైనా తప్పుగా అనుకుంటారు, ఒక తెలియకుండా ఒకటి రన్ అవుతుంటది కదా బ్యాక్ సైడ్ బ్రెయిన్ లో, అన్కాన్షియస్ గా సబ్ కాన్షియస్ గా. ఓకే మనం ఎవరైనా తప్పుగా మన గురించి మాట్లాడుకుంటారేమో, ఓకే సినిమా ఇండస్ట్రీ మనం చేయగలమో లేదు, తెలియకుండా నా మీద నాకే ఒక చిన్న అనుమానం ఉంటది కదా, చేయగలనా లేదా. సో ఓకే మనం ఆయన పరువు, అఫ్ కోర్స్ ఆయన చేసిందంత ఇదిలో నేను చేయలేకపోవచ్చు, బట్ ఆయన పరువు తీయకూడదు నేను వెళ్ళి. అసలు ఒక పెద్ద యాక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్,
అసలు అలాంటి పర్సన్ డాటర్ అయ్యుండి మీరు ఇంత ఆలోచిస్తారా? అప్పుడే ఆలోచించాలి, నార్మల్ గా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు, ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు. సో నేను వెళ్ళిపోయా, నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను? ఐ కాంట్ డూ దట్. ఆయన పెట్టింది, వాళ్ళు వేసిన మార్క్ ని నేను వెళ్ళిపోతా ఏవిఎస్ గారు బాగా చేశారా, వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు. ఐ డోంట్ వాంట్ దట్. ఆయనకు వస్తే నా వల్ల మంచి పేరు రావాలి, కానీ ఆయనకి నా వల్ల ఒక్క 1% ఆయన వల్ల ఏంట్రా అనే మాట కూడా రాకూడదు. చిన్న ఇది కూడా నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఆగి ఇచ్చేసి, బట్ లాస్ట్ లో నాన్న అన్నారు, అమ్మా నిన్ను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఒక లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హీ వర్ డిస్కసింగ్ అ స్టోరీ. సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు. అప్పుడు అడిగారు, నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా, సీతమ్మ తల్లి గెటప్ లో కానీ, అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ అలాంటి అపియరెన్స్, అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపియరెన్స్ తో చూడాలని ఉందమ్మా, చేస్తే బాగుండేదేమో నువ్వు అని. ఐ డోంట్ నో, అప్పటి వరకు కూడా నాకు నన్ను ఆర్టిస్ట్ చేయాలి, నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు హీ వాజ్ లైక్, నా ఇష్టానికి ఈ రోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి, దాన్ని బలవంత పెట్టద్దు. హీ వాజ్ లైక్ తన ఇష్టాలు మా మీద రుద్దడం కానీ, తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి అడగను కూడా అడగలేదు, నాకు ఇష్టం లేదు నాన్న, వద్దు నాన్న నేను చేయలేను అని. ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు. చాలా మంది నన్ను ప్రెషర్ చేసి, నువ్వు సినిమా చేయొచ్చు కదా, హీరోయిన్ గా చేయొచ్చు కదా, ఆఫర్ చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే నాకు ఇష్టం లేదండి, నాకు భయము. అదే ఆ భయము అది నాకు లోపల ఇండల్జ్ అయిపోయి ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే. నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరంటే, అంటే నాకు తెలియదన్నా, మరి నాకు ఎలా చేయాలో ఏంటి. ఏం లేదమ్మా, ఒక పని చేయి, ఒక వీడియో చేయి, చిన్న వీడియో. అంటే నా కూతురే వీడియో తీసింది, నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది, వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే. ఆయన జస్ట్ చిన్న ఇది చెప్పారు, జస్ట్ సింపుల్ గా నువ్వు ఎలా చేస్తావో, నీకు మైండ్ లో ఏదుందో చెయ్యి, అది చేసి పంపించమ్మా అన్నారు. ఇది నేను చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డెసిషన్, ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్. ఇక నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ. తను ఎందుకు చేయలేవు, ట్రై చేయొచ్చు కదా. హరితేజ గారు మీకు మంచి ఫ్రెండ్? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఫస్ట్ చెప్పాలంటే మా ఆయన, తను హరితేజ చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమిద్దరం, తనకంటే మేమిద్దరం కలిసి తన్నాడుకుంటాం. వాళ్ళిద్దరు F2 లో కూడా చేశారు కదా, F2 చేశారు వాళ్ళు, చాలా సినిమాలు, రాజాది గ్రేట్ అని, F2 అని చాలా సినిమాలు చేశారు. అండ్ దే వర్ లైక్ లిటరల్లీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ తను ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ. సో మేమిద్దరం అంతే ఇదిగా ఉంటాము, బాండింగ్ అదే ఉంటాం. మా బాండింగ్, నేనేమన్నా ఏదొచ్చినా తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోనే. సో తనతో అంత ఇదిగా ఉంటాను. తనే నాకు బ్రెయిన్ వాష్ చేసి, ఎందుకు చేయలేవు, ఈయన కూడా చేస్తుందిలే, సినిమాలు అంటే సినిమాలు వద్దులే, తను వద్దంటుంది కదా, మేబీ తనకేమన్నా ఒక భయం ఉందేమో, కొన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా, సీరియల్స్ చేయలేదు. అది అనుకున్న 2 days లోనే కాల్ వచ్చింది. అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలీదు. కాల్ వచ్చింది, వాసు గారు ఇట్లా చెయ్యమ్మా, చెయ్యి పర్లేదు, నువ్వు చేయగలవు, నీది ఎక్స్ప్రెసివ్ ఫేజ్, పాజిటివ్ ఫేజ్ అని. నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులివాసు గారు. అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి చోట చెప్తాను. నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు, ఇలా చేయి, నువ్వు ఇది చేయి. ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే, ఒప్పుకోమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ ఆ మాట చెప్పరండి. ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలొద్దు, నువ్వు చెయ్యమ్మా, నేనున్నాను వెనకాల, నేను అది మేనేజ్ అని తొందరగా ఎవరు చెప్పరండి. మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు.